హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో వేరే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. అదే వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైన్ ఎట్లా చేయాలో. అంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ మనము ఎలిమెంట్స్ ఇది ఎలిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను, ఎలిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో అది ఎలిమెంట్స్ నుంచి మనం ఎట్లా మనము మనం అది కస్టమైజ్ చేయడం ఉండదు. డైరెక్ట్ మనం ఫాస్ట్ అయిపోతుంది. ఒక 1 డేలో మనకు అయిపోతుంది. ఇంకా 1 డే కూడా పట్టదు. కొంచెం ఒక 5 నుంచి 10 అవర్స్ వరకు మనకు వెబ్సైట్స్ అనేది మనము ఫాస్ట్గా మనము బిల్డ్ చేయొచ్చు. విత్ ఎలిమెంట్స్ తోటి మనం ఫాస్ట్గా అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో మనం దాన్ని ఎట్లా చేయాలి? ఎలిమెంట్ మనకు క్రోమ్లో కానీ మనకు ఎక్కడైనా దొరుకుతుంది. ప్లేస్టోర్లో తప్ప, మనకు ఫోన్స్లో ప్లేస్టోర్లో తప్ప మనకు వెబ్సైట్లో దొరుకుతుంది. మనకు క్రోమ్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ క్రోమ్లోకి వెళ్ళి మనము ఎన్వాంటో ENVANTO అని మనకు సెర్చ్ చేస్తే ఎలిమెంట్స్ అనేది మనకు వస్తుంది. సో దానికి దానికి ప్రీమియమ్స్ ఉంటాయి. అంటే మనం దానికి మనీ పే చేయాలి. దానికి మనీ మనకు మంత్లీ మనం పే చేస్తే మనకు చాలా టెంప్లెట్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకు అంటే నాకు ఎన్వాంటో లేదు, నాకు ఇంకా నేను మనీ కట్టలేదు. సో మనం దాన్ని ఎట్లా బిల్డ్ చేయాలి? సో దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? ఇన్స్టాల్ అనేది దానికి మనీ పెడితేనే ఇన్స్టాల్ అవుతుంది. సో అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్స్లో వచ్చేస్తుంది. మనకు మై పీసీ కంప్యూటర్ ఉంటుంది కదా, మనకు మై కంప్యూటర్ మై పీసీ అని ఉంటుంది కదా. సో అందులోకి మనం డౌన్లోడ్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏమంటో జిప్ ఫైల్ అని వస్తుంది. సో మనం దాన్ని జిప్ ఫైల్ ఎట్లా తీసుకొని పెట్టేసేయాలంటే వర్డ్ప్రెస్ ఉంటుంది. అంటే ఇది డ్రాగ్ చేసి కూడా అవసరం ఉండదు. డైరెక్ట్ మనము డ్రాగ్ చేసేటంటే ఇప్పుడు మై పీసీలోకి వెళ్ళి దాన్ని పిక్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు మన వర్డ్ప్రెస్లో పెట్టడం అట్లా అవసరం ఉండదు. డైరెక్ట్ ఇందులోనే టెంప్లెట్ కిట్స్ అనేది ఉంటుంది. అది చెప్తాను ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా మీకు చెప్తాను. ఫస్ట్ స్టెప్ మనము వర్డ్ప్రెస్ ఓపెన్ చేసిన తర్వాత సో ఎలిమెంట్స్ అని ఉంటుంది. ఎలిమెంట్స్ అని ఉంటుంది మనకి మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఎలిమెంట్స్ అని ఉంటుంది. ఎలిమెంట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ కిట్స్ అని మనకు వస్తుంది. ఇన్స్టాల్ కిట్స్ అని వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే సో అప్లోడ్ కిట్ మనకు వస్తుంది. మనం అప్లోడ్ చేసుకునే టెంప్లెట్ కిట్స్ అనేది మనకు కనబడుతుంది ఇక్కడ. సో అది కనబడినాక మనం ఏం చేయాలంటే దాన్ని క్లిక్ చేసినాక మనకు అన్ని మనం డౌన్లోడ్ చేసిన టెంప్లెట్ కిట్స్ కానీ మనం డౌన్లోడ్ చేసినవి అన్నీ ఇక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు వస్తుంది. సో అది మనం వచ్చిన తర్వాత ఏం చేయాలంటే సో మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తామో దాన్ని దాన్ని జస్ట్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి సో ఓపెన్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ జిప్ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది.